రైట్ అండి. సో ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి టాపిక్ ఏమిటంటే జియోగ్రఫీలో సౌర కుటుంబం. మరి ఈ సౌర కుటుంబానికి సంబంధించినటువంటి టాపిక్ పూర్తిగా చివరి వరకు ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే వీడియోని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈ క్లాసు దాదాపుగా 45 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆ తర్వాత సామాజిక వ్యవస్థ, కులం గురించి మాట్లాడుకుంటున్నాం సామాజిక వ్యవస్థలో భాగంగా. ఓకేనా ఆఫీసర్స్? జానీ భాయ్ గుడ్ మార్నింగ్. రైట్ అండి. సౌర కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే, సో ఆంగ్లంలో దీనినే సోలార్ సిస్టమ్ అని కూడా అంటారు. ఏంటి సౌర కుటుంబం అన్న పదానికి అర్థం ఏమిటంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించేటటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, అంతర్గ్రహధూళి అనే ఖగోళ స్వరూపాల సముదాయాన్నే సౌర కుటుంబం అని పిలవటం జరుగుతుంది. ఓకే, సౌర కుటుంబం అంటే ఏంటి? సూర్యుడి కేంద్రక స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించేటటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, అదేవిధంగా అంతర్గ్రహ ధూళిని, ఓకేనా, ఈ అంతర్గ్రహ ధూళి అనేటటువంటి ఖగోళ స్వరూపాల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు. మరి ఈ సౌర కుటుంబంలో ఎవరు కేంద్రక స్థానంలో ఉన్నారు? సూర్యుడు. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి అంశం చూద్దాం. చూడండి, సూర్యుడు ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం. ఓకే, అయితే ఈ సూర్యుడు ఒక ఏమంటారు నక్షత్రం అన్నాం కాబట్టి నక్షత్రం అంటే ఏంటి? ఒక స్వయం ప్రకాశ శక్తి కల ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక ఖగోళ వస్తువు. సో సూర్యుడు ఒక స్వయం ప్రకాశ శక్తి గల నక్షత్రం. అయితే సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది అంటే 8 నిమిషాల సమయం పడుతుంది అన్నమాట. ఓకే, అయితే ఈ సూర్యుడికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే, ఓకే, ఇక్కడ సూర్యుడు ఒక మధ్యస్థ స్థాయి నక్షత్రం అని చెప్పుకోవచ్చు. మరి సూర్యుడికి ఎంత వయస్సు ఉంటుంది అంటే దాదాపుగా 5.5 బిలియన్ సంవత్సరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి భూమి పరిమాణం కన్నా సూర్యుని పరిమాణం 1.3 మిలియన్ల రెట్లు పెద్దది. 1.3 రెట్లు పెద్దది కాదు, 1.3 మిలియన్ల రెట్లు పెద్దది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్. మరి ఇక్కడ సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఇక్కడ ఎంత సమయం పడుతుంది అంటే దాదాపుగా 25 రోజులు. ఓకే, అదేవిధంగా సూర్యుడు పాలపుంత కేంద్రక చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలం 250 మిలియన్ సంవత్సరాలు. దీనినే కాస్మిక్ సంవత్సరాలు అని అంటారు. ఓకే, సో చెప్పాను, భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు. ఆ తరువాత అతి సమీపంలో ఉన్నటువంటి రెండవ నక్షత్రమే ప్రాక్సిమా సెంటారియా. ఓకేనా? రైట్. మరి సూర్యుడు ఇక్కడ ఏదైతే తన చుట్టూ తిరగడానికి 25 రోజులు పడుతుందో, అదేవిధంగా సూర్యుడి గెలాక్సీ కేంద్రకం చుట్టూ తిరగడానికి 250 మిలియన్ సంవత్సరం కాలం పడుతుందో, ఓకేనా, సో దీనిని ఏమంటారు? కాస్మిక్ సంవత్సరం అంటారు. అయితే సూర్యుడికి భూమికి మధ్య గల సగటు దూరం ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్లు, లేదా ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. మరి సూర్యుడికి సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే, సూర్యుడిలో హైడ్రోజన్ 71% ఉంటుంది,
హీలియం 26.5% ఉంటుంది. మిగిలిన 2.5% ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్ లాంటి పదార్థాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది కాస్త ప్రాథమిక సమాచారం సూర్యుడికి సంబంధించినటువంటి అంశాలలో. ఏం ఆఫీసర్లు సమజైందా? ఆ తర్వాత సూర్యుడి యొక్క దేహ నిర్మాణం చూడండి. ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం సూర్యుడి యొక్క దేహ నిర్మాణాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. సూర్యుడి యొక్క అంతర నిర్మాణాన్ని ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా ఓకేనా 3 భాగాలుగా విభజించబడింది. కేంద్రక భాగం, కోర్ ఏరియా, విద్యుత్ అయస్కాంత ప్రాంతం, ఓకే, అదేవిధంగా ఉష్ణ సంవాహన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కేంద్రక భాగానికి సంబంధించి ఇది సూర్యుడి యొక్క అంతర్భాగంలో శక్తి జనక కేంద్రంగా ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడి ఉష్ణోగ్రతలు 15 మిలియన్ డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత విద్యుత్ అయస్కాంత ప్రాంతం, రేడియో యాక్టివ్ జోన్ అంటారు. కేంద్రక భాగంలో జనించినటువంటి శక్తి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో సూర్యుని ఉపరితలం వైపుకి ఫోటాన్స్ రూపంలో ఉష్ణ సంవాహన ప్రాంతం వైపుకి కదిలేటటువంటి ప్రాంతమే ఈ విద్యుత్ అయస్కాంత ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఉష్ణ సంవాహన ప్రాంతం మూడో భాగం. ఈ ప్రాంతం నుంచి శక్తి అనేది ఉష్ణ సంవాహన మరియు వాయు ప్రవాహాల రూపంలో వేగంగా సూర్యుని ఉపరితలం వైపు బుడగల రూపంలో సూర్యుని ఉపరితలాన్ని చేరుతుంది. ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. సో సూర్యుని ఉపరితలం దృష్ట్యా వాతావరణంలో ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి సో దాన్ని ఇక్కడ 3 భాగాలుగా కూడా విభజించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడి వరకు మనం కొద్దిగా నోట్స్ కూడా రాసుకుందాము. ఓకే, షేక్ జానీ గారు ఒక 2 minutes. ఓకేనా? వీడియో ఆఫ్ చేస్తాను, ఆడియో ఆడియో వీడియో ఒక్క 2 minutes ఆఫ్ చేస్తాను, చిన్న వర్క్. ఫ్లడ్ ఆఫీసర్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? ఒకవేళ
ఆడియో వీడియో క్లారిటీగా ఉంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి చాట్లో. ఓకే షేక్ జానీ గారు. సో ఇక్కడ వరకు కొద్దిగా నోట్స్ చేసేసుకుందామండి. ఓకేనా. ఒక్కొక్క పాయింట్ మంచిగా స్లైడ్ మీద రాయిస్తూ ఉంటాను, దయచేసి జాగ్రత్తగా రాసుకోండి. రైట్ ఆఫీసర్. సో స్లైడ్ కనపడుతుంది కదా. సో ఏం చెప్పుకుంటున్నా, సౌర కుటుంబం. సో సౌర కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే, సో దీనిని ఆంగ్లంలో ఏమంటారు అంటే సోలార్ సిస్టమ్ అంటారు. ఓకే రైట్. సో ఇక్కడ సౌర కుటుంబం అన్న పదానికి అర్థం ఏమిటో ఒకసారి చూద్దాం. చూడండి, సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించే పరిభ్రమించేటటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, అంతర్గ్రహధూళి అనేటటువంటి ఖగోళ స్వరూపాల సముదాయమే సౌర కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ కేంద్రక స్థానంలో ఎవరున్నారు?
సూర్యుడు ఉన్నాడు. ఓకే, రైట్. మరి ఈ సూర్యుడికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే చూడండి, ఈ సూర్యుడు ఒక స్వయం ప్రకాశక శక్తి గల నక్షత్రం. ఓకే, రైట్. మరి సూర్యుని నుంచి కాంతి భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది అంటే 8 నిమిషాల సమయం పడుతుంది అనేది మర్చిపోవద్దు. ఓకే ఆఫీసర్స్, మరి ఇక్కడ ఈ సూర్యుడు అనేది ఒక మధ్యస్థ స్థాయి నక్షత్రం. సూర్యుడు అనేది మధ్యస్థ స్థాయి నక్షత్రం అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి సూర్యుడి యొక్క వయస్సు 5.5 బిలియన్ సంవత్సరాలు. 5.5 బిలియన్ సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్. మరి సూర్యుడు భూమి కంటే 1.3 మిలియన్లు రెట్లు పెద్దది. ఓకే, ఇది ముఖ్యంగా గమనించాలి. 1.3 మిలియన్ రెట్లు పెద్దది అని చెప్పుకోవచ్చు. రైట్. అదేవిధంగా సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 25 రోజులు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, రైట్. అదేవిధంగా సూర్యుడు పాలపుంత చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 250 మిలియన్ల సంవత్సరాలు. 250 మిలియన్ల సంవత్సరాలు. దీనినే ఏమంటారంటే కాస్మిక్ సంవత్సరం అంటారు. దీనిని కాస్మిక్ సంవత్సరం అంటారు. రైట్. మరి ఇక్కడ గమనిస్తే భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం ఏది అంటే సూర్యుడు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సూర్యుడి తర్వాత సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం ఏది? ప్రాక్సిమా సెంటారియా. ప్రాక్సిమా సెంటారియా అని చెప్పుకోవచ్చు. రైట్. సో అదేవిధంగా ఇక్కడ సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత అంటే సగటున 149.5 మిలియన్ల
కిలోమీటర్లు లేదా ఆస్ట్రోనామికల్ యూనిట్ లేదా ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్. మరి సూర్యుడిలో హైడ్రోజన్ 71%, హీలియం 26.5%, మిగిలినవి ఓకే ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్ 2.5% అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత సూర్యుడు అంతర నిర్మాణాన్ని సూర్యుడి యొక్క అంతర్నిర్మాణాన్ని ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఓకే, నెంబర్ 1 కేంద్రక భాగం. సో దీనిని కోర్ ఏరియా అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఈ కేంద్రక భాగం అనేది సూర్యుని అంతర్భాగంలో శక్తి జనక కేంద్రంగా ఉండే ప్రాంతం. శక్తి జనక కేంద్రంగా ఉండేటటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 15 మిలియన్ డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. 15 మిలియన్ డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది అధ్యక్ష. ఆ తర్వాత రెండవది విద్యుత్ అయస్కాంత ప్రాంతం. సో దీనిని రేడియో యాక్టివ్ జోన్. రేడియో యాక్టివ్ జోన్ అంటారు. అంటే ఏంటి ఇక్కడ కేంద్రక భాగంలో జనించినటువంటి శక్తి ఓకేనా విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో ఓకేనా సూర్యుని ఉపరితలం వైపుకి
సూర్యుని ఉపరితలం వైపుకి ఫోటాన్స్ రూపంలో ఉష్ణ సంవాహన ప్రాంతం వైపు కదిలే ప్రాంతం. ఇది ముఖ్యంగా గమనించాలి. ఆ తర్వాత మూడవ భాగమే ఉష్ణ సంవాహన ప్రాంతం. సో దీనిని ఆంగ్లంలో కన్విక్షన్ జోన్. సో కన్విక్షన్ జోన్ కి సంబంధించినటువంటి అంశాలు. మరి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి శక్తి అనేది ఉష్ణ సంవాహన వాయు ప్రవాహాల రూపంలో ఉష్ణ సంవాహన వాయు ప్రవాహాల రూపంలో వేగంగా సూర్యుని ఉపరితలం వైపు బుడగల రూపంలో సూర్యుని ఉపరితలాన్ని చేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత ఇతర అంశాలు గనక గమనిస్తే సూర్యుని ఉపరితలం దృష్ట్యా సో సూర్యుడి ఉపరితలం దృష్ట్యా వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి సో దీనిని కూడా 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఓకే, ఉష్ణోగ్రత అంతర్నిర్మాణం బట్టి 3 భాగాలు. ఇప్పుడు సూర్యుని యొక్క ఉపరితలం దృష్ట్యా వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి దాన్ని కూడా 3 భాగాలుగా విభజించడం జరిగింది. అదే ఒకటి ఫోటోస్పియర్ లేదా కాంతి మండలం. ఈ ఫోటోస్పియర్ లేదా కాంతి మండలానికి సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే ఇది మనకు ప్రకాశవంతంగా పగటి సమయంలో కనిపించేటటువంటి సూర్యుని ఉపరితలం అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మరి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి ఈ ప్రాంతంలోనే నల్లటి కాంతిహీనమైనటువంటి మచ్చలనే సూర్యాంకాలు లేదా
సన్ స్పాట్స్ లేదా బ్లాక్ స్పాట్స్ అని పిలుస్తారు. ఓకే. ఈ సూర్యాంకాలలో గనక గమనిస్తే ఈ పరిసర ప్రాంతాల మధ్య ఉంటుంది. అయితే ఈ సూర్యాంకాల నుంచి వెదజల్లబడేటటువంటి ఆవేశపూరిత విద్యుత్ కణాల సముదాయాన్ని సౌర జ్వాలలు అంటారు. ఓకే. ఇవి మన భూ వాతావరణంలోని థర్మోస్ఫియర్ ప్రాంతంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌ను వితరణం చెందడం వలన భూమి మీద సమాచార ప్రచార వ్యవస్థలలో అంతరాయాలు కలుగుతాయి. అయితే ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యాంకాల నుంచి అధిక పరిమాణంలో సౌర జ్వాలలు విడుదలవుతూ ఉంటాయి. వీటిని సౌర సునామీలు లేదా సౌర తుఫానులు అని పిలవటం జరుగుతుంది. ఓకే. మరి ఈ సౌర సునామీలు ఇక్కడ గనక అంటే భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే భూమి మీద సమాచార ప్రచార వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్ అకౌంట్స్ తారుమారు కావడం, విద్యుత్ గ్రిడ్లు విఫలం కావడం, వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడం లాంటి ఊహించని పరిణామాలు కూడా ఏర్పడి భూమి మీద మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే. సో మరి సూర్యుడి ఫోటోస్పియర్ ప్రాంతంలో న్యూట్రాన్ అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో జరిగితే వాటిని సౌర పవనాలు అంటారు. ఇవి భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు అక్కడున్న దుమ్ము ధూళి కణాలపై పడి వివర్తనము చెందినప్పుడు ఉత్తర దక్షిణ ధృవాల వద్ద ఎరుపు, ఆరెంజ్ మరియు ఆకుపచ్చ వర్ణపు పట్టీలు ఏర్పడతాయి. వీటిని అరోరాలు అంటారు. సో ఉత్తరార్ధగోళంలో వీటిని అరోరా బోరియాలిస్ అని, దీనిని దక్షిణార్ధగోళంలో వీటిని అరోరా ఆస్ట్రాలిస్ అని పిలుస్తారు. ఓకే. సో భూ ఉపరితలం నుంచి దాదాపు 64 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆవరణాన్ని అయస్కాంత ఆవరణం లేదా వాన్ అలెన్ వికిరణ మేఘాలు అని పిలుస్తారు. సూర్యుని వాతావరణం నుండి వెదజల్లబడే ఈ సౌర జ్వాల నుండి భూ వాతావరణాన్ని కాపాడుతుంది. ఓకే. అయితే సూర్యుడిపై పరిశోధన నిమిత్తం ఇస్రో సంస్థ ప్రయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహమే ఆదిత్య అని చెప్పుకోవచ్చు. ఓకే. అదేవిధంగా సమాన సూర్యకాంతిని పొందేటటువంటి ప్రదేశాలని ఐసోహెల్స్ అంటారు. ఇది ప్రధానంగా ఫోటోస్పియర్ లేదా కాంతి మండలానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే ఆఫీసర్స్. సో ఈ పాయింట్ చెప్పేసుకుని రేపటి క్లాస్లో క్రోమోస్పియర్ లేదా వర్ణావరణం చెప్పుకుందాం. ఓకే. సూర్యుని ఉపరితలం దృష్ట్యా వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి మూడు భాగాలుగా విభజించడం జరిగింది. ఓకే ఆఫీసర్స్. నెంబర్ 1 ఫోటోస్పియర్
లేదా కాంతి మండలం. రైట్. సో ఫోటోస్పియర్ లేదా కాంతి మండలం సంబంధించి ఇది మనకు ప్రకాశవంతంగా పగటి సమయంలో కనిపించేటటువంటి సూర్యుని ఉపరితలం. పగటి సమయంలో కనిపించేటటువంటి ఉపరితలం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఓకేనా. మరి ఈ ప్రాంతంలోని నల్లటి కాంతిహీనమైన మచ్చలను సూర్యాంకాలు లేదా సన్ స్పాట్స్ లేదా బ్లాక్ స్పాట్స్ లేదా బ్లాక్ స్పాట్స్ అని పిలుస్తారు. ఓకే. సో ఈ సూర్యాంకాల పరిసరాల ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అంటే దాదాపుగా 1000 నుంచి 1500 డిగ్రీల లేదా సెంటీగ్రేడ్ ఉంటుంది. ఓకే, ఇది ముఖ్యంగా గమనించాలి. మరి ఈ సూర్యాంకాల నుంచి వెదజల్లబడే ఆవేశపూరిత విద్యుత్ కణాల సమూహాన్ని ఏమంటారంటే సౌర జ్వాలలు అంటారు. ఈ సౌర జ్వాలలకు సంబంధించిన అంశాలు కనుక గమనిస్తే, ఓకేనా. సో ఈ సౌర జ్వాలలు భూ వాతావరణంలో కల థర్మోస్పియర్ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ను వితరణం చెందడం వలన
వితరణం చెందడం వలన భూమి మీద సమాచార ప్రసార వ్యవస్థలో అంతరాయాలు కలుగుతాయి. సమాచార ప్రసార వ్యవస్థలో అంతరాయాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇవి 11 సంవత్సరాలకు ఒకసారి ఇవి 11 సంవత్సరాలు ఒకసారి సూర్యాంకాల నుంచి అత్యధిక పరిమాణంలో సౌర జ్వాలలు విడుదల అవుతూ ఉంటాయి. ఓకే, సో వీటిని ఏమంటారు అంటే సౌర సునామీలు, సౌర తుఫానులు అంటారు. ఇవి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే ఈ సౌర సునామీ లేదా సౌర తుఫాన్లు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే భూమి మీద సమాచార ప్రసార వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్, అకౌంట్స్ తారుమారు కావడం, విద్యుత్ గ్రిడ్లు విఫలం కావడం, అదేవిధంగా వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడం లాంటి ఊహించని పరిణామాలు ఏర్పడి భూమి మీద మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఓకే, రైట్. సో సూర్యుడి యొక్క ఫోటోస్పియర్ ప్రాంతంలో న్యూట్రాన్ అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో జరిగితే వాటిని సౌర పవనాలు అంటారు. ఓకే, సో ఈ సౌర పవనాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలపై పడి వితరణం చెందినప్పుడు ఉత్తర దక్షిణ ధృవాల వద్ద ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ వర్ణాల పట్టీలు ఏర్పడతాయి. ఓకే,
సో వీటిని అరోరాలు అంటారు. వీటిని అరోరాలు అంటారు. ఓకే, సో ఉత్తరార్ధగోళంలో ఈ ఎరుపు ఆరెంజ్ ఆకుపచ్చ యొక్క పట్టీలు లేదా ఈ యొక్క అరోరాలను ఏమంటారు అంటే అరోరా బోరియాలిసిస్. అరోరా బోరియాలిసిస్. మరి దక్షిణ ధృవాల వద్ద ఏర్పడేటటువంటి ఈ యొక్క అరోరాలను అరోరా ఆస్ట్రాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అని పిలవటం జరుగుతుంది. ఓకే, రైట్. అదేవిధంగా భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలం నుంచి 64,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆవరణాన్ని ఇక్కడ అయస్కాంత ఆవరణం, అయస్కాంత ఆవరణం లేదా వాన్ అలెన్ వికిరణ మేఖల, వాల్ ఎలెన్ వికిరణ మేఖల అని పిలుస్తారు. రైట్. సో సూర్యుని వాతావరణం నుండి వెదజల్లబడే సౌర జ్వాలల నుండి ఓకేనా ఈ అయస్కాంత భూ వాతావరణం కాపాడుతుంది. ఓకే, రైట్. సో సూర్యుడిపై పరిశోధన నిమిత్తం ఇస్రో సంస్థ ప్రయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహం పేరే ఆదిత్య అని చెప్పుకోవచ్చు. రైట్. సో లాస్ట్ పాయింట్, సమాన సూర్యకాంతిని పొందే ప్రదేశాలను ఐసోహెల్స్ అంటారు. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు అన్నమాట. సో రేపటి క్లాస్ క్రోమోస్పియర్, ఓకే, వర్ణావరణము, అదేవిధంగా ఆ తర్వాత కరోనా, ఆ తర్వాత సౌర కుటుంబం యొక్క పరిధిని బట్టి 3 విభాగాలు, గ్రహాల పరిధి, కూపియర్ బెల్ట్, ఓర్ట్ క్లాట్ పరిధి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పుకుందాం ఆఫీసర్స్. ఓకే, సో ఇదే అండి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. ప్రస్తుతానికి సెలవు. 11 o'clockకి మనము తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.